ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన భాగము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటల కోసం, ఆయన నడిపింపు కోసం వీలైతే తలలో ఉంచండి. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మరి ఒకసారి తలలు వంచుతున్నాం. దేవా తండ్రి, మీరెంతో గొప్ప దేవుడవు, పరిశుద్ధమైన దేవుడవు, నిష్కలంకము ఆయన డాగు కానీ మచ్చ కానీ మీలో ఏది కూడా లేని గొప్ప దేవుడు. అందుకే నాయన దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడు స్తుతిస్తున్నాం. మరొకసారి నేను మీ పాదాలు పట్టుకొని మీ మాటలు ఆలోచిస్తుండగా తండ్రి, మీరే మీ యొక్క జ్ఞానాన్ని దయచేసి ఆయన మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందినాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఈ యొక్క వచ్చిన భాగంలో మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఇక్కడ మొదటగా ప్రియులారా అని రాస్తున్నాడు, అవునా? సో చాలా ఈ యొక్క యోహాను గారు సన్నిహితంగా, అంటే దేవుని పిల్లలతో ఏ విధంగా ఉన్నటువంటి రిలేషన్, అంటే చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళని మాత్రమే మనం అలా పిలవగలుగుతాం. చాలా చక్కగా రాస్తున్నాడు మాటలు. ఎందుకంటే ఈయనకు ఉన్నటువంటి ప్రేమ దేవుని పట్ల లేదా దేవుని పిల్లల పట్ల, అందుకే ఎంతగా చాలా చక్కగా స్టార్టింగ్ లో ఆ వర్డ్ రాస్తున్నాడు, ప్రియులారా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఆ యొక్క యోహాను గారు రాస్తున్నటువంటి సంఘానికి, ఆ యొక్క ఎఫెసీ సంఘానికి వచ్చి కానీ రాస్తున్నప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ మనం అర్థం చేసుకోవచ్చు, ప్రేమను కదా. దీంట్లో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే చాలా సార్లు ప్రేమ 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 ప్రేమ, దేవుని ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ అని ఎన్నోసార్లు రాయబడింది. చాలాసార్లు, దాదాపు మనం చూస్తే ఆ అధ్యాయంలో. అదేవిధంగా 5వ అధ్యాయంలోకి చూస్తే మనం సామాన్యంగా మనము దేవుని యొక్క ప్రేమను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లేదా దేవుడు ప్రేమించే వ్యక్తి అని మనం వదిలేస్తాం సామాన్యంగా, ఇంకంతే. కానీ ఈ దేవుని ప్రేమ మనం సులువుగా తీసుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమను నేను కొంత ఆలోచించాలని ఈ యొక్క ఉదయకాలంలో ఇష్టపడుతున్నాను. దేవుని ప్రేమను మొదటగా వివరించడానికి నేను అర్హుడను కాను, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని కూడా నేను కాదు. ఈ యొక్క CCM టీంలో ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు, దేవుని పిల్లలు. దేవుని వాక్యాన్ని వారి పట్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుని ప్రేమను వర్ణించాలి అంటే, లేదా అర్థం చేసుకోవాలంటే, మనము ఒక వ్యక్తి ఇలా రాస్తాడంట, ఒక బుక్ లో రాయడం నేను చూడగలిగినాను. ఏంటంటే, దేవుని ప్రేమను తాను రాస్తూ, సముద్రాలు ఇంటి అయితే, ఆకాశం అనేది పేపర్ అయితే, ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు కలము అయితే, అంటే పెన్ అయితే, రాస్తూ 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 ఉంటే అది కొన్ని ఏండ్ల తరబడి, తరం వెంబడి తరము రాస్తూ ఉన్నా ఆ సముద్రాల్లో ఉన్నటువంటి ఇంక అయిపోయిన తర్వాత అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి ఆ పేపర్ అన్నా అయిపోతుందేమో కానీ
చెట్లు ఇవన్నీ కూడా దేవుని ప్రేమను చెప్పడానికి అవధులు లేదు, లేదా నాకు అలాంటి ఇంకా ఏం లేదు అనే స్థితికి ఆయన ఆ యొక్క బుక్లో రాయడం నేను చూడగలిగిన కదండి. నిజంగా దేవుని ప్రేమను మనం ఒక్క నిమిషం ఆలోచించి అసలు ఏంది ఈ ఎందుకు దేవుడు ఇంతగా మనిషిని ప్రేమించాడు. అందుకే ఆయన దేవుని ప్రేమకు ఏమంటే సహించేది ఉంటది. నెంబర్ 1 సహించడం. నెక్స్ట్ ఓర్చుకొనును అని రాస్తాడు. ఓర్చుకుంటది దేవుని ప్రేమ. తర్వాత భరించును, దేవుని ప్రేమ భరిస్తుంది. నిజమే కదండి. ఇప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం. ఈ రోజు కూడా దేవుని ప్రేమ మనల్ని సహిస్తుంది, మనల్ని ఓర్చుకుంటుంది, మనల్ని భరిస్తుంది. ఈ రోజుతో సహా ఇప్పుడు నిమిషం వరకు కదా. మనం ఆలోచిస్తే ఈ నిమిషం వరకు కూడా మనల్ని భరిస్తున్నాడు దేవుడు, లేదా మనల్ని సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు మనల్ని చేసేటువంటి పాపాలని. నిజంగా ఆ ప్రేమను మనం ఆలోచిస్తే మనం చేసేటువంటి పాపములు ఇప్పుడు కూడా సహిస్తున్నాడు లేదంటారా? ఖచ్చితంగా ఇది సహిస్తున్నాడని మనం చెప్పాలి. కాబట్టి మన పాపముల నిమిత్తమై ఆ తండ్రి అయిన దేవుడు తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపడంలో దేవుని ప్రేమ లేదా? మనం ఆలోచించినట్లయితే జగతి పునాది వేయబడక ముందే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు అని ఆ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. జగతి పునాది అంటే మనము భూమి మీదికి రాకముందే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. నిజమే కదా. దేవుని ప్రేమను మనం ఒక నిమిషం ఆలోచిస్తే అసలు ఎలా కొలవగలమండి. మనము దేవుని ప్రేమను ఈ లోతెంత, వెడల్పెంత, ఎత్తెంత, ఈ విధంగా మనము దేవుణ్ణి అసలు ఆ ప్రేమను దానికి ఏముందో లిమిట్స్, నో లిమిట్స్ దానికి దేవుని ప్రేమకంటూ ఉండవట. అందుకే ఒక దేవుని ప్రేమ గురించి మనం ఎక్కువగా రాబో లెంట్ దినాల్లో లేదా మనం ఆలోచించుకోవచ్చు. నిజంగా మనము ఆ యొక్క శిలువ కార్యాన్ని ఆలోచించినట్లయితే మనము తలతో చేసినటువంటి పాపాల ముళ్ళకిరీటం, నిజంగా పరిగెత్తి చేసినటువంటి పాపాల కోసం ఆ యొక్క కాళ్ళల్లో మేకులు, చేతులతో చేసినటువంటి పాపాల కోసము ఆ చీలలు, తర్వాత ప్రక్కలో చేసినటువంటి పాపాల కోసం ప్రక్కలో బల్లెపు పొట్టు, నిజంగా చివరి రక్తపు బొట్టు వరకు ఏమైతే ఇంకా అందుకే అంటాడు ఇంకా ఏమి లేదు. లాస్ట్ కు మన శరీరంలో ఇంకా రక్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత నీరు బయటికి వస్తుంది. అందుకే ఇంకా నీరు సైతము ఇంకా బయటికి వచ్చేసినంతగా దేవుని ప్రేమ ఆ యొక్క కలవరిలో మన కోసం చూపినట్లుగా చూస్తాం. కానీ నీళ్లు నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు నా కళ్ళలో కన్నీళ్లు చూస్తున్నట్లుగా నేను ఆలోచించాను. నిజమే కదా. నేను చేసినట్లు నేను భరించాలా శిక్ష, నేను ఎక్కాలా సిలువకు, యాక్చువల్ గా నేను ఆ యొక్క కొరడా దెబ్బలు నేను తినాలా. ఎందుకంటే నేను పాపం చేశాను, నేను దోషినై ఈ లోకంలో తిరిగాను. కాబట్టి మనకు రావాల్సినటువంటి శిక్షను ఇందులో ప్రేమ లేదంటారా? అందుకే అంతగా వాళ్ళు కొడుతున్నప్పుడు అందుకే ఏమంటున్నట్టు ఈ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అనే విషయాన్ని మనం చూస్తాడు. నిజమే కదా. ఆ యొక్క కలువరి శిలువలో ఆ యొక్క వాళ్ళు హింసిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, ఇందులో ప్రేమ లేదంటారా? మనం ఆలోచించినప్పుడు మనము ఒక వ్యక్తి ఒక చెంప దెబ్బ కొడితేనే తిరిగి మనము కొట్టడానికి ప్రయత్నం చేస్తాం కదా. భరిస్తుంది ప్రేమ సిలువలో. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, తండ్రి అయిన దేవుణ్ణి, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అనే విషయాన్ని. ఎందుకు ఆ విషయం అలా ఆలోచించినప్పుడు నేను దేవుడు చాలా మంది అది భరించలేక అలా అంటారు. కాదు, దేవుడు ప్రేమ అసలు తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి ప్రేమ కదా. ఈ ప్రేమ ఎక్కడ ఎడబాటు అవుతుందో అని కుమారుడైన దేవుడు ఈ తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి అనుబంధం, సహవాసం లేదా ప్రేమ ఏ విధంగా దూరం అయిపోతుందో అది భరించలేక దేవుడు తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అది నీ చిత్త ప్రకారమే అంటాడు. ఎందుకు తెలుసా?
ఎందుకు ఆ విషయాన్ని రాస్తున్నాడంటే కొంత, అందుకే దేవా నా చెయ్యెందుకు విడిచితివి అనే విషయాన్ని, ఆ మాటలు పలికినట్లుగా తెలుగులో మనం చూస్తాం కదా. ఎందుకు తెలుసా? ఆ ప్రేమ, ఆ రిలేషన్, తండ్రికి కుమారునికి ఉన్నటువంటి ఆ సంబంధం ఎక్కడ దూరం అయిపోతుందో అనే ఆలోచనతో ఎంతో దేవుడు ఆ యొక్క చివరి దినాల్లో, చివరి ఆయన ప్రార్థించినప్పుడు చెమట బిందు రక్తముగా మారెను అనే విషయాన్ని ఆయన రాస్తాడు కదండి. ఇంత బాధ లేదా ఇన్ని శ్రమలు ఆ దేవుని సహిస్తున్నాడు. ఆ ప్రేమను తను అర్థం చేసుకున్నాడు. తండ్రి పంపించినటువంటి పనిని తను అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమను మనుషులకు అందిస్తున్నాడు. ఆ ప్రేమను మనకు పాసం చేస్తున్నాడు. నిజంగా దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ అలాంటిదిగా మనం చెప్పుకోవచ్చు. తను ఏకైక కుమారుడు అండి. అందుకే ఏమంటారు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అనే విషయాన్ని తను చక్కగా బైబిల్లో రాస్తున్నట్లుగా మనం, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి కుమారుని ఏ విధంగా హానర్ చేస్తున్నాడు, లేదా ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అక్కడ ఆయన ప్రేమ, తల్లిదండ్రులు తండ్రి కుమారుకు ఉన్నటువంటి ఆ ప్రేమ మనం అర్థం చేసుకోవచ్చు కదా. నిజంగా పరలోకంలో ఎంతో ఆనందము, దేవదూతలు నిత్యము పొగడబడుతూ ఆయన స్తుతిస్తూ ఆ దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్ అన్ని కూడా తాను వదులుకొని ఈ లోకానికి ఆయన అన్నిటినీ వదులుకొని ఈ లోకానికి తను రావడము మనం చూస్తాం. నిజంగా ఆ లోకంలో దేవదూతలు ఎంతో ఆయనకు సేవ, అవన్నీ కూడా వదులుకొని పాపి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను మనము అర్థం చేసుకోవచ్చు కదండి. నిజంగా మనం ఇక్కడనే ఒక మాట రాస్తా, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, 7వ వచనం స్టార్టింగ్ లో మనం చూస్తే ఇంతటి ప్రేమ, దేవుడు చూపేటటువంటి ఇంతటి ప్రేమ మన పక్క పట్ల మనము ఇంటి పక్కల లేదా మనము ఎదురులో మన యొక్క కొలీగ్స్ ఉద్యోగాల్లో చేసేటటువంటి పక్కన వార్తను మనము ప్రకటించలేని వారు. నేను ఎందుకు ఆలోచించినప్పుడు మనం ఎందుకు అంత ప్రేమ చూపలేకపోతున్నామని ఒక క్వశ్చన్ వేసుకుంటే, దేవుణ్ణి ఫస్ట్ మనము సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఎప్పుడైతే దేవుడు మనకు సరిగా అర్థమవుతాడో అప్పుడు దేవుణ్ణి మనము ప్రేమించకుండా ఉండలేము కదండి. అందుకే పౌలు ఏమంటాడో తెలుసా? నేను పొందుకున్నటువంటి ఈ యొక్క ప్రేమను లేదా ఆనందాన్ని, ఆ యొక్క సువార్త ప్రకటించని ఉండకుండా నేను ఉండలేకపోతున్నాను అని ఆయన చూస్తాడు. మనం చూస్తాం కదండి. నేను ప్రకటించాలా ఆయన సువార్త చేయాలా. మనం చూస్తాం కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఆయన పడినటువంటి బాధలు, అన్నం లేక ఎన్నో రోజులు పస్తులు, సముద్రంలో రాత్రంతా ఆ యొక్క ఓడ పగిలినటువంటి ఆ చిన్న తెప్ప మీద గడిపినటువంటి దినాలు, కొరడా దెబ్బలు, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తే బెత్తములతో కొట్టినటువంటి పౌలు ఎందుకు ఒకరోజు పట్టబడ్డాడు? ఆ ప్రేమను తను రుచి చూశాడు. ఆ ప్రేమను తను అర్థం చేసుకున్నాడు. యేసుక్రీస్తును అర్థం చేసుకున్నాడు కాబట్టి తను ఆ యొక్క సువార్త ప్రకటించలేకుండా, నా సహోదరులు లేదా నా పిల్లలు లేదా నా తోటి వారు, అందుకే ఒకరిని ఒకడు ప్రేమించుము, మన సహోదరులు. అందుకే ఆ జీల్ ఆయన రాసుకున్నాడు, చెరసాల్లో ఉండి కూడా ఆయన పత్రికలు రాశాడు కదండి. ఎందుకు అంతగా భారాన్ని లేదా అంత జీల్ ఆయనకు ఉందంటే, అంత భారం ఎందుకు ఆ పౌలుకు వచ్చింది అంటే దేవుని నిజమైనటువంటి ప్రేమను తను అర్థం చేసుకోగలిగాడు. చూశాడు, నా కోసం భరించి సహించి నేను పొందాల్సినటువంటి శిక్షను ఆయన వేసుకొని తన రక్తపు చివరి బొట్టు వరకు ఈ ప్రేమను తను అర్థం చేసుకున్నాడు. కాబట్టి నేను ఉండలేను, నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు చూస్తాం. అదేవిధంగా తోమా గారు
ఆ ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మన ఇండియాకు తను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం ఈ బైబిల్ గ్రంథాన్ని. ఆ ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఒరిస్సాలో లేదా ఎక్కడెక్కడ తన ప్రాణాలు ఇవ్వడానికి, జైళ్లకు వెళ్ళటానికి నీకు నాకు ఎందుకు లేదు ఈ యొక్క భారం అంటే సరిగ్గా దేవుని మనము అర్థం చేసుకోవడం లేదు. ఆయన ప్రేమను ఇంకా మనం ఎక్కడో కొంత దూరం అయిపోతున్నాం అనే విషయాన్ని మనము ఆలోచించుకోవచ్చు కదండి. మనం చూపేటటువంటి పాటలు, మనం చూపేటువంటి ప్రవర్తన ఇది దేవుని. అందుకే అంటాడు కదా, ఆ యొక్క పాపాత్మురాలు స్త్రీ పట్టబడినప్పుడు ఏమంటారు తెలుసా? యాక్చువల్ గా మనమైతే దూషిస్తాం, కానీ ఆయన ఏమంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎంతటి ప్రేమ, ఎంతటి ఓర్పు, సహనం కదా. లేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించాను, ఇక పాపము చేయకు అన్నప్పుడు తన జీవితాన్ని ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు ఆమె ఎంబడే కన్నీళ్లు విడిచి తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనం కదా. మనం చూపేటటువంటి మన సహోదరు పట్ల ప్రేమనే మనల్ని వాళ్ళని మన దగ్గరకు, దేవుని దగ్గరకు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుంది. అవసరమైనప్పుడు వారికి సహాయం చేయడం, అవసరమైనప్పుడు వాళ్ళ ఇబ్బందులు మీకున్న దాంట్లోనే ఇచ్చినప్పుడు కన్నీళ్లతో వాళ్ళు, అందుకే చూస్తాం కదండి పౌలు గారు అపోస్తలుల పత్రిక 16వ అధ్యాయంలో ఆ యొక్క చెరసాల్లో అధిపతి చూపినటువంటి ప్రేమ, అయ్యా నేనేం చేయాలి రక్షణ పొందాలని, ఆ ప్రేమ అయ్యా మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాం అన్నప్పుడు నేనేం చేయాలి ఇలాంటి దానితో, అలాంటి భారము లేదా అలాంటి యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ ప్రేమను మనం పొందినప్పుడు మనం కూడా చూస్తాం కదండి. మొన్న ఈ మధ్యలోనే ఒక వ్యాలంటైన్స్ డే అయిపోయింది, కానీ ఈ వ్యాలంటైన్స్ డే లేదా ప్రేమిత రోజు అవతల వ్యక్తి ఏదో ఆశించి ఏదో కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ లోకమైన ప్రేమలు ఉంటాయి, కానీ దేవుడు అందుకే ఇక్కడే రాస్తాడు ఆ విషయం. ఎక్కడంటే యోహాను రాసిన పత్రిక మొదటి 4వ అధ్యాయంలో తానే మనల్ని ప్రేమించి అనే విషయం, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపము ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. 10వ వచనంలో ఆ మాట రాయబడింది కదా. తన కుమారుణ్ణి తానే మనల్ని ప్రేమించి, అసలు మన నుంచి ఏమి కూడా దేవునికి ఇవ్వటం లేదు. కానీ ఈలోక ప్రేమను అలా కాదు, మన పొరుగు వారు ఏదైనా ఇస్తే మనం వారికి సాయం చేస్తాం, వాళ్ళు మనకి ఇవ్వలేదు కదండి, మనం ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంలో మన యొక్క ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలా కాదు, నువ్వు ఏమీ ఇవ్వకపోయినప్పటికీ నేను ఏర్పరచుకొని ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన ఎంతగా సిలువలో, చదువుతున్నాను, లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను అతడు పెరిగెను, అతని స్వరూపమైనను సొగసైనను లేదు, అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వల్ల విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, మనుషులు చూడనులని వాడుగా ఉండేను. తర్వాత నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని అక్కడ రాయబడి ఉంది. వహించెను, మన వ్యసనములను వహించెను. తర్వాత దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను ఉన్నట్లుగా మనం చూస్తాం. నిజంగా మన దోషములను నలగొట్టబడిన, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మళ్ళీ ఇదే అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన ఏం తెలుసా ఆ విషయాన్ని, యెషయా రాసిన గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూస్తే, పొట్టువానికి నా వీపు అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయువానికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయువానికి అవమానపరచు వారికి నేను నా ముఖము దాచుకొనలేదు. చూడండి ఎంత ప్రేమ. ఉమ్మి వేస్తున్నప్పటికీ, కొడుతున్నప్పటికీ, చెంపలు వాయిస్తున్నప్పటికీ అన్నిటినీ సహించడం అంటే ఇది, లేదా భరించడం అంటే ఇది. ఉమ్మి వేస్తున్నప్పటికీ కూడా
తర్వాత లేత మొక్క వలె అసలు దేవుని స్వరూపాన్ని అంతా మనం వివరిస్తే అది ఎంత ఆయనటువంటి ఎంత గొప్ప వెలుగు లేదా కాంతి అంతటువంటి ఆయన ఉమ్, ఎండిన మొక్క ఏ విధంగా ఉంటదండి? మనం చూస్తే చెట్లలో వాడిపోయి కిందికి ఏలబడి అసలు అది చూడడానికి అసహ్యకరంగా ఆ విధంగా మన మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన ఆ విధంగా దీనిలో దేవుని ప్రేమ లేదంటారా? దీనిలో దేవుని ప్రేమ లేదంటారా? తర్వాత అతడు నిజంగా సిలువలో మన కోసం బాధించబడి ఆ యొక్క ప్రేమను మనకు వివరిస్తున్నట్లుగా మనం ఇంత చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను ఒక్కటే అడుగుతున్నాడు. నువ్వు దేవుని పని నా పని చేస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అందుకే నేను నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అమ్మా అంటాడు. వాళ్ళ అమ్మలు ఆ యొక్క మరి వచ్చి అడిగినప్పుడు నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అది కోరుకుంటున్నాడు. నువ్వు అందుకే దేవుని ప్రేమను మనం పొందుకుంటే ఆ, మనము సువార్త ప్రకటించకుండా ఉండలేము. అందుకే పౌలు గారు గిలగిలా కొట్టుకుంటున్నాడు. నేను వెళ్ళాలి, ఎన్ని బాధలు శ్రమలు వచ్చినప్పటికీ నేను ప్రకటించాలా ఆ ప్రేమను. ఆ రోజు దేవుని చేత పట్టబడ్డాడు కాబట్టి నువ్వు నేను కూడా మనం కూడా మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుళ్ళకి వచ్చాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన కాడి మనం మోసి చివరి మనం ప్రాణము. అందుకే కదా తెలుసా, నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, ఆయన పనిలో ఉండి నేను బుద్ధి శ్వాస విడుస్తాను, ఆయన పని చేస్తూ నేను మరణించాలా అనే ఆశ. కాబట్టి ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి ప్రేమను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నేను అసలు ఇప్పుడు చెప్పినది 0.0.1 అంటే అంతే అంతే దేవుని ప్రేమ. ఇంకా బైబిల్లో మనం ఆలోచించినప్పుడు ఏందండి, దేవుడు మనిషిని భూమిలో చూడండి, ఫస్ట్ ఆకులు వృక్షాలు అన్నిటినీ ఫలాలు ముందు ఇచ్చిన తర్వాత మనిషిని ఎందుకు తెచ్చాడో తెలుసా? ఆకలిగా ఉంటాడు నా పిల్ల నా కుమారుడు అనే ఉద్దేశంతో ఎంత ప్రేమ. అసలు మనం పాపం చేసి దూరం అయిపోయి ఏదైనా తోట నుంచి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా మనల్ని ప్రేమించి సేదపట్టి ఫలించి అభివృద్ధి పొందుడి. ఏంటంటే దేవుని మాటకు మనము దూరం అయిపోయి నిజంగా మనం శిక్షించబడాలి యాక్చువల్గా కదా. ఈ ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఇక జీవితంలో మనం ఉన్నటువంటి ప్రయాణ పరుగు పందెంలో స్వార్థలో చివరి ప్రాణం పోయేంత వరకు మనం ప్రకటిస్తూనే ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.